Bismillahirrahmanirrahim. May peace be on everybody. Welcome to AIM Technologies. This is Abdurrahman Sayyed. ఈ రోజు క్లాస్లో మనం ఒక మైక్రో కంట్రోలర్ని టెస్ట్ చేసే విధానాన్ని తెలుసుకుందాం. అయితే మిత్రులారా, ఈ రోజు క్లాస్లో మనం మైక్రో కంట్రోలర్ టెస్టింగ్ గురించి తెలుసుకుంటున్నాం. సాధారణంగా ఒక మైక్రో కంట్రోలర్ని లేదంటే ఏదైనా ఒక ఐసీని టెస్ట్ చేయాలంటే ఆ ఐసీ యొక్క టెస్టర్ అవసరం అవుతుంది. అంటే ఐసీ యొక్క టెస్టర్ లేకుండా మైక్రో కంట్రోలర్ని కానీ ఏదైనా ఒక ఐసీని కానీ మనం టెస్ట్ చేయలేం. మైక్రో కంట్రోలర్ని టెస్ట్ చేయాలంటే నేను ఒక విధానాన్ని చూపిస్తాను ఇప్పుడు. ఆ విధంగా మనం మైక్రో కంట్రోలర్ని టెస్ట్ చేయొచ్చు. వాస్తవంగా ఎప్పుడైనా ఒక మైక్రో కంట్రోలర్ని ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు, అంటే మనం హెక్స్ ఫైల్ని ఫ్లాష్ చేయాలనుకున్నా, డంప్ చేయాలనుకున్నా, అదే బర్న్ చేయాలన్నా, జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాం, ఏదైనా ఒక బర్నింగ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ని వాడతాం, అప్లికేషన్ని. ఈ అప్లికేషన్ డంప్ చేస్తున్నప్పుడు, హెక్స్ ఫైల్ని డంప్ చేస్తున్నప్పుడు లేదంటే ఫ్లాష్ చేస్తున్నప్పుడు ఏదైనా ఎర్రర్ చూపిస్తున్నట్లయితే, అంటే ఐసీ మైక్రో కంట్రోలర్ ఎరేస్ కానట్లయితే, అలాగే ప్రోగ్రామ్ని రైట్ చేస్తున్నప్పుడు అంటే ఫ్లాష్ చేస్తున్నప్పుడు ఎర్రర్ చూపించినట్లయితే జనరల్గా 90% అది ఆ ఐసీ, ఆ మైక్రో కంట్రోలర్ అనేది ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. అసలు యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఒక ఐసీని మనం జనరల్గా టెస్ట్ చేయలేము. దేంతో? డిజిటల్ మల్టీమీటర్తో కానీ అనలాగ్ మల్టీమీటర్తో కానీ డైరెక్ట్గా మనము ఒక మైక్రో కంట్రోలర్ యొక్క పిన్స్ని మనం చూస్తూ టెస్ట్ చేయలేము జనరల్గా. ఎందుకు? అది ఒక డిస్క్రీట్ సర్క్యూట్ మాదిరిగానే ఇంటర్నల్గా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఒక డిస్క్రీట్ సర్క్యూట్ మాదిరిగానే అందులో అనేకమైనటువంటి కాంపోనెంట్స్, సపోర్టింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి. రెసిస్టర్స్, కెపాసిటర్స్, ట్రాన్సిస్టర్స్, మాస్ఫెట్స్, ఈ విధంగా అనేకమైనటువంటి సపోర్టింగ్ బయాసింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి ఒక సర్క్యూట్లో. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో కూడా అలాగే ఉంటాయి. అయితే దాన్ని మనం టెస్ట్ చేయాలనుకున్నట్లయితే అవన్నీ ఇంటర్నల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఇండివిజువల్ కాంపోనెంట్ని మనం టెస్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. అదే ఒక డిస్క్రీట్ సర్క్యూట్ అయితే కొంతవరకు మనం ప్రతి ఇండివిజువల్ కాంపోనెంట్ని మనం టెస్ట్ చేయగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ లెవెల్ కంట్రోలర్ ఉంది, లేదంటే ఒక టైమర్ ఉంది. ప్రతి కాంపోనెంట్ని ట్రాన్సిస్టర్ పనిచేస్తుందా లేదా, రెసిస్టర్ పనిచేస్తుందా లేదా, లేదంటే డయోడ్ పనిచేస్తుందా లేదా, ఈ విధంగా చెక్ చేసి మనం ఏ కాంపోనెంట్ అయితే ఫాల్టీ ఉందో దాన్ని రీప్లేస్ చేయగలుగుతూ ఉంటాం. బట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ఇవన్నీ ఇంటర్నల్గా మైక్రో లెవెల్లో ఉన్నాయి కాబట్టి వాటిని మనం జనరల్గా టెస్ట్ చేయడానికి సాధ్యం కాదు. అయితే చాలా ఐసీలు, 555 టైమర్ ఐసీ కానీ, LM324 లాంటి ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఐసీలు కానీ, లేదంటే డిజిటల్ సిరీస్ 74 సిరీస్ ఐసీస్ కానీ, 40 సిరీస్ ఐసీస్ కానీ, వీటిలన్నిటికీ యాక్చువల్గా టెస్టర్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. ఆ టెస్టర్స్తో మనం ఈజీగా ఐసీ వెదర్ దట్ ఐసీ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ అనేటటువంటి విధంగా మనం టెస్ట్ చేసి ఆ ఐసీ ఫాల్ట్ ఉందా లేదంటే అది వర్క్ చేసే ఐసీ అనేది మనం జనరల్గా చెప్పగలుగుతాం. అయితే మైక్రో కంట్రోలర్ విషయంలోకి వచ్చేటప్పటికి అది కూడా ఒక ఇంటర్నల్గా ఇంటిగ్రేటెడ్ సర్క్యూటే. దాంట్లో కూడా ఇట్ సెల్ఫ్ అనే కంప్యూటర్ అనే చిప్, మైక్రో కంప్యూటర్ అనే చిప్ అని చెప్పొచ్చు మనం దాన్ని. కాబట్టి అది కూడా యాక్చువల్గా మనం ఏం చేయొచ్చు, బయట నుంచి జనరల్గా టెస్ట్ చేయకుండా టెస్టర్స్తో చెక్ చేయొచ్చు. లేదంటే వైల్ ప్రోగ్రామింగ్ మనం చూపించిన ఎర్రర్ని బేస్ చేసుకుని, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ యొక్క ఎర్రర్ని బేస్ చేసుకుని డంప్ చేయడానికి, ఫ్లాష్ చేయడానికి వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్ని మనం చూపిస్తున్నటువంటి ఎర్రర్ని బేస్ చేసుకుని మనం జనరల్గా ఆ మైక్రో కంట్రోలర్ పనిచేస్తుందా లేదంటే ఫ్యూచర్లో ప్రోగ్రామింగ్ ఉపయోగపడుతుందా లేదా, అంటే ఇప్పుడు వాడగలుగుతామా లేదా, మన అప్లికేషన్లోకి ఒక ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ చేస్తున్నాం అనుకుంటే దాంట్లో వాడగలుగుతామా లేదా అనేటటువంటి విషయాన్ని మనం చెప్పగలుగుతాం. అయితే నేను ఇప్పుడు చెక్ చేసేటటువంటి విధానంలో కొంతవరకు కంప్లీట్గా ఐడియా వచ్చేస్తుందా మైక్రో కంట్రోలర్ పనిచేస్తుందా లేదా అనేది. ఆ తర్వాత ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ప్రోగ్రామ్ అవుతుందా లేదా అనేది గమనించవచ్చు. అదే విషయాన్ని మీరు ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను. కాబట్టి ఈ ఐసీ ఫాల్టీ మైక్రో కంట్రోలర్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఫాల్ట్ లేనటువంటి మైక్రో కంట్రోలర్స్ ఎలా ఉన్నాయి అనేది డిజిటల్ మల్టీమీటర్తో టెస్ట్ చేసి దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ప్రోగ్రామింగ్ చేయడానికి, అంటే ఫ్లాష్ చేయడానికి, ప్రోగ్రామ్ని డంప్ చేయడానికి దాంట్లో ప్రయత్నిస్తాం. అంటే హెక్స్ ఫైల్ని ఫ్లాష్ చేయడం కానీ, బర్న్ చేయడం కానీ, డంప్ చేయడానికి కానీ ప్రయత్నిస్తున్నప్పుడు ఎటువంటి ఎర్రర్స్ కనిపిస్తున్నాయి ఫాల్టీ ఐసీలో, అలాగే ఫాల్ట్ లేకపోతే ఐసీ ఏ విధంగా సక్సెస్గా ప్రోగ్రామ్ అవుతుందో, అంటే ఫ్లాష్ అవుతుందో అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి విధానాన్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి మీరు
చెక్ చేయొచ్చు. మైక్రో కంట్రోలర్స్ని 8051 సిరీస్ మైక్రో కంట్రోలర్స్ లైక్ 8089C51, 8089C52 ఆర్ 8089S52 మైక్రో కంట్రోలర్ని టెస్ట్ చేద్దాం. అలాగే కొన్ని పిక్ మైక్రో కంట్రోలర్స్ని కూడా టెస్ట్ చేద్దాం. కొన్ని ఫాల్టీ మైక్రో కంట్రోలర్స్, అలాగే కొన్ని ఓకే మైక్రో కంట్రోలర్స్, అంటే బాగున్న మైక్రో కంట్రోలర్స్ని టెస్ట్ చేసి చూపిస్తాను. అంటే నా దగ్గర కొన్ని మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి. అవి 8089C51 మైక్రో కంట్రోలర్, 8089S51 మైక్రో కంట్రోలర్. ఇది 8051 సిరీస్ మైక్రో కంట్రోలర్. ఇది బై అట్మెల్ 24 PU, అంటే 24 మెగాహెర్ట్జ్ వరకు దీన్ని మనం ఎక్స్టర్నల్ క్రిస్టల్ని కనెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ 8089S51 సిరీస్ మైక్రో కంట్రోలర్. దీన్ని టెస్ట్ చేసి చూపిస్తాను. అలాగే ఇది కూడా 8089C52 మైక్రో కంట్రోలర్. ఇది 8089C52 మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్ కూడా 8051 సిరీస్ మైక్రో కంట్రోలర్. దీన్ని కూడా మనం టెస్ట్ చేద్దాం. ఫాల్టీ మైక్రో కంట్రోలర్ ఏది, అలాగే బాగున్నటువంటి మైక్రో కంట్రోలర్ ఏది అనేది చూసి, ఇక్కడ మల్టీమీటర్తో చూసి, డిజిటల్ మల్టీమీటర్తో చూసి, ఆ తర్వాత మళ్ళీ మనం ప్రోగ్రాంలో అంటే వైల్ ఫ్లాషింగ్ కూడా మనం చెక్ చేస్తాం. అది ఫ్లాష్ అవుతుందా లేదా మైక్రో కంట్రోలర్, తద్వారా మనం తెలుసుకోగలుగుతాం అది బాగుందా లేదా అనేది. అలాగే నా దగ్గర ఇంకా మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ పిక్ మైక్రో కంట్రోలర్ బై మైక్రోచిప్ పిక్ 16F877A. ఈ మైక్రో కంట్రోలర్ని కూడా టెస్ట్ చేద్దాం. బాగుందో లేదో మనం చెప్పగలుగుతాం లేదో చూద్దాం. అలాగే కొన్ని మైక్రో కంట్రోలర్ ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఆ మైక్రో కంట్రోలర్ని చూసినట్లయితే ఇది కూడా పిక్ 16F628 అనేటటువంటి మైక్రో కంట్రోలర్ ఇది. అలాగే ఇంకొక మైక్రో కంట్రోలర్ తీసుకుంటున్నాను, బాగున్న మైక్రో కంట్రోలరే, 8089C2051 మైక్రో కంట్రోలర్. ఇది కూడా 8051 సిరీస్ మైక్రో కంట్రోలర్, బట్ 20 పిన్ మైక్రో కంట్రోలర్. దీంట్లో పోర్ట్స్ తక్కువగా ఉంటాయి, అదే డిఫరెన్స్. అలాగే నేను పిక్ మైక్రో కంట్రోలర్స్, అలాగే నేను మీ ముందు ఫాల్టీ మైక్రో కంట్రోలర్స్ ఏంటి, అలాగే బాగున్న మైక్రో కంట్రోలర్స్ ఏంటి అనేది గుర్తించి దీన్ని ప్రోగ్రామ్ చేసి చూస్తాం. అంటే నేను ఏవైతే ఇక్కడ ఫాల్ట్ ఉన్నాయని చెప్పానో, ఏ మైక్రో కంట్రోలర్స్ అయితే నేను ఫాల్ట్ ఉన్నాయని చెప్పానో ఆ మైక్రో కంట్రోలర్ అనేది మనకి ప్రోగ్రామ్ కాదు. అలాగే ఏ మైక్రో కంట్రోలర్ అయితే బాగుందని ఇక్కడ డిసైడ్ చేస్తున్నామో ఆ మైక్రో కంట్రోలరే ప్రోగ్రామ్ అవుతుంది. ఇది మనం గమనిస్తాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర తీసుకుంటున్నాను ఒక మైక్రో కంట్రోలర్ 8089C51 or S51 8089S51 అనే ఈ మైక్రో కంట్రోలర్ తీసుకుని నేను దీన్ని చెక్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ డిజిటల్ మల్టీమీటర్. ఈ డిజిటల్ మల్టీమీటర్స్ యొక్క గమనిస్తే దిస్ ఈస్ బ్లాక్ ప్రోబ్ అండ్ రెడ్ ప్రోబ్. సో రెడ్ ప్రోబ్ అండ్ బ్లాక్ ప్రోబ్ ఇక్కడ నా దగ్గర ఉన్నాయి. నేను మల్టీమీటర్ని డయోడ్ మోడ్లో సెట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను మల్టీమీటర్ని డయోడ్ మోడ్లో 2K అంటే దాని కింద డయోడ్ సింబల్ ఉంది కదండి, డయోడ్ మోడ్లో సెట్ చేశాను. డయోడ్ మోడ్లో సెట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ మైక్రో కంట్రోలర్ బాగుందా లేదా అని టెస్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 40 పిన్ మైక్రో కంట్రోలర్. ఇదేంటంటే ఇది 40 పిన్ మైక్రో కంట్రోలర్. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ కట్ చూపిస్తుంది మనకి, అంటే పిన్ నెంబర్ 1ని గుర్తించడానికి ఇక్కడ కట్ ఉంటుంది మనకి. దీన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చెక్ చేస్తున్నాం. అంటే నథింగ్ బట్ ఇది పిన్ నెంబర్ 1, అలాగే ఇది పిన్ నెంబర్ 2, అలా పోతే ఇక్కడ పిన్ నెంబర్ 20, అలాగే 21, పిన్ నెంబర్ 21, అలాగే పిన్ నెంబర్ 40. దిస్ ఈజ్ ఎ 40 పిన్ మైక్రో కంట్రోలర్. సో ఈ మైక్రో కంట్రోలర్ నేను టెస్ట్ చేయడానికి ఏం చేస్తున్నానంటే యాక్చువల్గా 20 పిన్ మైక్రో కంట్రోలర్, అంటే 40 పిన్ మైక్రో కంట్రోలర్లో ఈ 20th పిన్ మీద నేను బ్లాక్ ప్రోబ్ని పెట్టాను, అలాగే రెడ్ ప్రోబ్ని నేను మీకు 40 పిన్ మీద పెట్టాను. ఇది సమ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. ఎంత రెసిస్టెన్స్ చూపిస్తుంది చూడండి, వచ్చి వెళ్ళిపోతుంది రెసిస్టెన్స్. ఈ మైక్రో కంట్రోలర్ టెస్ట్ చేయడానికి నేను ఏం చేశాను, 20 పిన్ దగ్గర నేను ఒక బ్లాక్ ప్రోబ్ పెట్టాను, రెడ్ ప్రోబ్ వచ్చి 40 పిన్ దగ్గర పెట్టాను. ఇది సమ్ రెసిస్టెన్స్ చూపించి వెళ్ళిపోతుంది. అంటే యాక్చువల్గా రెసిస్టెన్స్ ఏం చూపించలేనట్లు లెక్క. ఇక్కడ చూడండి 1 చూపిస్తుందంటే యాక్చువల్గా
మీకు ఏం చూపించట్లేదు రెసిస్టెన్స్. అదే నేను రివర్స్ చేసి చూస్తున్నాను. అంటే 20 పిన్ మీద రెడ్ ప్రోబ్ని పెట్టాను, ఆ తర్వాత బ్లాక్ ప్రోబ్ని తీసుకొచ్చి నేను 40 పిన్ మీద పెట్టాను. ఇది సమ్ ఇంటర్నల్ డయోడ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది, 481 చూపిస్తుంది. చూసారా, ఇది ఇంటర్నల్ డయోడ్ రెసిస్టెన్స్. యాక్చువల్గా ఇక్కడ రెడ్ ప్రోబ్ని నేను గ్రౌండ్ మీద పెట్టి, అలాగే బ్లాక్ ప్రోబ్ని తీసుకెళ్లి 40th పిన్ మీద పెడితే నాకు సమ్ డయోడ్ రెసిస్టెన్స్ చూపించాలి. అంటే మళ్ళీ ఒకసారి పెడుతున్నాను, సమ్ డయోడ్ రెసిస్టెన్స్ నాకు చూపిస్తుంది. సో డయోడ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. అదే నేను రివర్స్ చేసి చూసినప్పుడు అంటే నేను 20 పిన్ మీద బ్లాక్ ప్రోబ్ని పెట్టాను, అలాగే 40 పిన్ మీద నేను ఏం చేశాను, 40 పిన్ మీద నేను రెడ్ పిన్ పెట్టినప్పుడు నాకు ఎటువంటి రెసిస్టెన్స్ చూపించట్లేదు. ఫస్ట్ చూపించిన తర్వాత కంటిన్యూగా పెట్టినప్పుడు కదిలితే అది చూపిస్తుంది, అలా కదలకుండా నేను స్టాండర్డ్గా పెట్టినప్పుడు ఎటువంటి రెసిస్టెన్స్ చూపించట్లేదు. సో ఎల్గా చూపిస్తుంది అనమాట యాక్చువల్గా. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, మనం ఈ మైక్రో కంట్రోలర్ బాగుంది అనుకుంటున్నాను. సో ఇది బాగుంది కాబట్టి దీని మీద ఏం రాయట్లేదు, నేను ఈ మైక్రో కంట్రోలర్ని తీసుకెళ్ళి పక్కన పెడుతున్నాను. ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆ మైక్రో కంట్రోలర్ని మనం ప్రోగ్రామ్ చేస్తాం. అలాగే ఇంకొక మైక్రో కంట్రోలర్ తీసుకుంటున్నాను. సో ఈ మైక్రో కంట్రోలర్ని నేను చెక్ చేస్తున్నాను. ఈ మైక్రో కంట్రోలర్ కూడా 8089C51 మైక్రో కంట్రోలరే. అయితే ఈ C52 ఆర్ C51 మైక్రో కంట్రోలర్ సేమ్ పిన్లు 20 పిన్ 40 పిన్నే కాబట్టి, సో 20 పిన్ మీద నేను బ్లాక్ ప్రోబ్ పెట్టాను, రెడ్ ప్రోబ్ని తీసుకొచ్చి నేను 40th పిన్ మీద పెట్టాను, ఎటువంటి రెసిస్టెన్స్ చూపించట్లేదు. అలాగే ఇప్పుడు రివర్స్ చేస్తున్నప్పుడు అంటే 20 పిన్ మీద నేను రెడ్ ప్రోబ్ని పెట్టిన C52 మైక్రో కంట్రోలర్ని కూడా నేను చెక్ చేస్తున్నాను. సో ఈ మైక్రో కంట్రోలర్ని నేను పిన్ నెంబర్ 1 పైకి వచ్చినట్టు పెట్టుకున్నాను. దిస్ ఈస్ కట్ అండ్ దిస్ ఈస్ పిన్ నెంబర్ 1 మార్క్. సో దిస్ ఈస్ పిన్ నెంబర్ 1, దిస్ ఈస్ పిన్ నెంబర్ 20, దిస్ ఈస్ పిన్ నెంబర్ 21 అండ్ దిస్ ఈస్ పిన్ నెంబర్ 41. అయితే నేను ఈ మైక్రో కంట్రోలర్ని చెక్ చేస్తున్నాను. ఆల్రెడీ డయోడ్ మోడ్లో ఉంది, మల్టీమీటర్ యొక్క సెలెక్టర్ స్విచ్ వచ్చి డయోడ్ మోడ్లో ఉంది ఆల్రెడీ. అయితే నేను 20 పిన్ మీద బ్లాక్ ప్రోబ్ పెట్టాను, అలాగే 40 పిన్ మీద రెడ్ ప్రోబ్ పెడుతున్నాను, ఎటువంటి రెసిస్టెన్స్ చూపించట్లేదు. అయితే రివర్స్లో రెడ్ ప్రోబ్ని నేను తీసుకెళ్ళి 20th పిన్ పెట్టినప్పుడు, అలాగే 40 పిన్ మీద బ్లాక్ ప్రోబ్ పెట్టినప్పుడు ఇంటర్నల్ డయోడ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. చూడండి, 420 చూపిస్తుంది ఇంటర్నల్ డయోడ్ రెసిస్టెన్స్. అలా చూపించినట్లయితే ఈ మైక్రో కంట్రోలర్ బాగుందని అర్థం. దిస్ ఈజ్ నాట్ ఏ ఫాల్టీ మైక్రో కంట్రోలర్. మళ్ళీ రివర్స్ చేసి చెక్ చేసి చూపిస్తున్నాను. సో ఇది ఒకసారి గమనించినట్లయితే ఈ మైక్రో కంట్రోలరు నేను 40 పిన్ మీద బ్లాక్ ప్రోబ్ని, అలాగే రెడ్ ప్రోబ్ని తీసుకెళ్ళి నేను 40 పిన్ మీద పెట్టాను, ఎటువంటి రెసిస్టెన్స్ చూపించట్లేదు. ఆ తర్వాత నేను రివర్స్ చేసి చూసినప్పుడు అంటే 40 పిన్ మీద 20 పిన్ మైక్రో కంట్రోలర్ అంటే గ్రౌండ్ పిన్ మీద నేను రెడ్ ప్రోబ్ని పెట్టి, అలాగే VCC మీద నేను బ్లాక్ ప్రోబ్ని పెట్టినప్పుడు సమ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. ఇలా చూపించినట్లయితే ఈ మైక్రో కంట్రోలర్ బాగుందని అర్థం, దీన్ని మనం రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు అని అర్థం. అలాగే ఈ మైక్రో కంట్రోలర్ బాగుంది కాబట్టి దీన్ని పెట్టేసి నేను ఇంకొక మైక్రో కంట్రోలర్ తీసుకుంటున్నాను. ఆ మైక్రో కంట్రోలర్ పిక్ మైక్రో కంట్రోలర్ తీసుకుంటున్నాను. ఈసారి పిక్ మైక్రో కంట్రోలర్ తీసుకొని నేను ఇక్కడ ఇది ఒక పిక్ 40 పిన్ మైక్రో కంట్రోలర్, పిక్ 16F877A మైక్రో కంట్రోలర్. ఇది పిక్, చూడండి, పిక్ 16F877A అనేటటువంటి మైక్రో కంట్రోలర్. ఇది 16F సిరీస్ మైక్రో కంట్రోలర్. అయితే ఈ మైక్రో కంట్రోలర్ని కూడా పెట్టాను. దీని పిన్ నెంబర్ 20 గ్రౌండ్ పిన్ కాదు, అలాగే పిన్ నెంబర్ 40 VCC కాదు, అది 8051 సిరీస్ మైక్రో కంట్రోలర్ అయితే ఆ విధంగా ఉంటుంది. అయితే మరి ఇందులో ఏంటంటే 11వ పిన్ VDD అంటే సప్లై, అలాగే 12వ పిన్ VSS అంటే గ్రౌండ్ అనమాట, అలాగే 31st పిన్ VSS అంటే గ్రౌండ్ అనమాట, అలాగే 32nd పిన్ వచ్చి VDD అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, 12 and 11 పిన్ అంటే 11th పిన్ వచ్చి VCC అంటే VDD అంటే సప్లై వోల్టేజ్, అలాగే VSS అనేది గ్రౌండ్. ఎన్నో పిన్, 12th పిన్. అంటే ఇప్పుడు నేను కౌంట్ చేసి 11th and 12th పిన్స్ని, అలాగే 32, 31 పిన్స్ని నేను చూసినట్లయితే నేను ఈ మైక్రో కంట్రోలర్ని చెక్ చేస్తాను. ఈ మైక్రో కంట్రోలర్ కరెక్ట్గా చెక్ చేస్తామని అవుతాను. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేయాలి, 11th పిన్ అండ్ 12th పిన్ అంటే ఇది పిన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అంటే 11th పిన్ మీద నేను
రెడ్ ప్రోబ్ పెట్టాను. పెట్టిన తర్వాత ఆ తర్వాత 12th పిన్ మీద నేను బ్లాక్ ప్రోబ్ పెడుతున్నాను. చూడండి సమ్ రెసిస్టెన్స్ చూపిస్తుందో లేదో గమనించండి. సో మళ్ళీ ఒకసారి లెక్క పెడుతున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 12th పిన్. నేను 12th పిన్ విఎస్ఎస్ మీద అంటే గ్రౌండ్ మీద బ్లాక్ ప్రోబ్ పెట్టాను. 12th పిన్ మీద వచ్చి నేను 11th పిన్ మీద వచ్చి సప్లై వోల్టేజ్ అంటే రెడ్ ప్రోబ్ పెట్టాను. ఎటువంటి రెసిస్టెన్స్ చూపించట్లేదు. అంటే ఎటువంటి రెసిస్టెన్స్ చూపించట్లేదంటే ఇప్పుడు నేను రివర్స్ చేసి చూడాలి. అలాగే రివర్స్ చేసి చూస్తున్నాను. 11th పిన్ మీద నేను విడిడి మీద నేను బ్లాక్ ప్రోబ్ పెడుతున్నాను. అలాగే రెడ్ ప్రోబ్ వచ్చి విఎస్ఎస్ మీద 12th పిన్ మీద పెడుతున్నాను. సమ్ రెసిస్టెన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. అంటే ఈ మైక్రో కంట్రోలర్ కూడా బాగుందని అర్థం. అలాగే 31st పిన్ 32nd పిన్ మీద కూడా మనం సేమ్ ఇక్కడ చెక్ చేసినట్టే చెక్ చేయొచ్చు. ఓకే, టైం సరిపోదు కాబట్టి నేను ప్రస్తుతానికి ఈ మైక్రో కంట్రోలర్ని ఫాల్ట్ లేదు, బాగుంది అనేటటువంటి విధంగా గుర్తించాను. ఆ తర్వాత నేను ఇంకొక 20 పిన్ మైక్రో కంట్రోలర్ తీసుకుంటున్నాను. సో ఈ 20 పిన్ మైక్రో కంట్రోలర్ తీసుకుంటే ఇది వచ్చి 8089 C2051 మైక్రో కంట్రోలర్. ఇది C2051 మైక్రో కంట్రోలర్. కాబట్టి ఈ పిన్ ఇందులో ఎలా ఉంటుంది, ఇది కూడా 8089 C2051 కాబట్టి ఇది 8051 సిరీస్ మైక్రో కంట్రోలరే. కాబట్టి ఇందులో ఫస్ట్ పిన్ ఇది, తర్వాత ఇది 10th పిన్ ఇది 11th పిన్ ఇది 20th పిన్ ఇది 20 పిన్ మైక్రో కంట్రోలర్. అయితే ఈ 20 పిన్ మైక్రో కంట్రోలర్ని నేను ఎలా చెక్ చేస్తున్నాను చూడండి. అయితే నేను బ్లాక్ ప్రోబ్ని 20th పిన్ మీద పెడుతున్నాను. అలాగే 10th పిన్ మీద పెడుతున్నాను. 20th పిన్ మీద నేను ఏం చేస్తున్నాను, రెడ్ ప్రోబ్ని పెడుతున్నాను. ఎటువంటి రెసిస్టెన్స్ నాకు చూపించట్లేదు. సో గమనించండి, ఎటువంటి రెసిస్టెన్స్ చూపించట్లేదు. అలాగే రివర్స్ చేస్తున్నాను. అంటే రెడ్ ప్రోబ్ని నేను 10th పిన్ మీద అంటే విఎస్ఎస్ మీద అంటే గ్రౌండ్ మీద పెడుతున్నాను. అలాగే రెడ్ ప్రోబ్ మీద విసిసి మీద, బ్లాక్ ప్రోబ్ని విసిసి మీద పెడుతున్నాను. అంటే బ్లాక్ ప్రోబ్ని సప్లై వోల్టేజ్ పెట్టాల్సిన పిన్ దగ్గర పెడుతున్నాను, ఇవ్వాల్సిన పిన్ దగ్గర పెడుతున్నాను. అప్పుడు సమ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఈ మైక్రో కంట్రోలర్ కూడా ఫాల్ట్ లేదు. ఈ మైక్రో కంట్రోలర్ కూడా రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఎర్రర్ చూపించదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని మీరు చూడండి. అయితే నా దగ్గర ప్రస్తుతం ఫాల్టీ మైక్రో కంట్రోలర్స్ గురించి నేను ఒక ఫాల్టీ మైక్రో కంట్రోలర్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. అయితే నా దగ్గర ఒక మైక్రో కంట్రోలర్ ఉంది. నేను ఇంతకుముందు ఫాల్టీ అనేది గుర్తించాను నేను. అయితే ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. సో ఈ మైక్రో కంట్రోలర్ని నేను చెక్ చేస్తున్నాను. చూడండి, ఈ పిన్ నెంబర్ 1 ఇది కూడా 8089 S51 మైక్రో కంట్రోలర్, S52 మైక్రో కంట్రోలర్, 8051 సిరీస్ మైక్రో కంట్రోలరే. ఈ మైక్రో కంట్రోలర్ నేను కూడా నేను టెస్ట్ చేస్తున్నాను. దీన్ని నేను బ్లాక్ ప్రోబ్ని తీసుకొచ్చి విసిసి మీద సప్లై వోల్టేజ్ మీద ఇస్తున్నాను. గ్రౌండ్ మీద ఏం చేస్తున్నాను అంటే విఎస్ఎస్ మీద గ్రౌండ్ పిన్ మీద నేను ఏం చేస్తున్నాను, సో రెడ్ ప్రోబ్ని తీసుకొచ్చి పెట్టాను. పెడితే ఏమైంది, మీకు సమ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది, ఇంటర్నల్ డయోడ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఏమవుతుంది, ఈ మైక్రో కంట్రోలర్ బాగుందని అర్థం. బాగుందా లేదా అనేది ఇంకా తెలియదు మనకి, ఎందుకు నేను రివర్స్ చేసి చూడలేదు కదా. అయితే రివర్స్ చేసి చూసినప్పుడు నాకు ఆ మైక్రో కంట్రోలర్ బాగుందా లేదా అనేది నాకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు నేను రివర్స్ చేసి చూపిస్తున్నాను. బ్లాక్ ప్రోబ్ని 20th పిన్ మీద అంటే యాక్చువల్ గ్రౌండ్ మీద, అలాగే సప్లై వోల్టేజ్ మీద నేను సమ్ రెసిస్టెన్స్ సప్లై వోల్టేజ్ మీద అంటే విసిసి మీద నేను రెడ్ ప్రోబ్ని పెడుతున్నాను. ఈసారి చూడండి, ఎక్కువ రెసిస్టెన్స్ ఏదో చూపిస్తుంది. 1.317 అనేటటువంటి రెసిస్టెన్స్ చూపిస్తుంది. అసలు యాక్చువల్గా ఈ కండిషన్లో చూపించకూడదు, కానీ నాకు చూపిస్తుంది. అంటే ఇది ఒక ఫాల్టీ మైక్రో కంట్రోలర్. నేను దీని మీద ఒక క్రాస్ మార్క్ పెట్టుకుని పక్కన పెట్టేస్తాను. ఈ మైక్రో కంట్రోలర్ని క్రాస్ మార్క్ పెట్టాను. ఈ మైక్రో కంట్రోలర్ని అంటే ఈ మైక్రో కంట్రోలర్ని నేను ఫాల్టీగా గుర్తించాను. ఈ మైక్రో కంట్రోలర్ ఫాల్ట్ ఉంది కాబట్టి సమ్ ఎర్రర్ ఉంది. ఇది ఎరేజ్ అవుతుందా లేదా, రీప్రోగ్రామ్ అవుతుందా లేదా అనేది మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు పరిశీలించవచ్చు. సో దిస్ ఈజ్ ఎ ఫాల్టీ మైక్రో కంట్రోలర్, నేను పక్కన పెడుతున్నాను. అలాగే ఇంకొక మైక్రో కంట్రోలర్ తీసుకుంటున్నాను. ఇది కూడా 8089 C52 ఆర్ C51 S52 మైక్రో కంట్రోలర్. చూడండి, 8089 S52 మైక్రో కంట్రోలర్. దిస్ ఈజ్ ఆల్సో ఏ 8051 సిరీస్ మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్ కూడా వెదర్ ఫాల్టీయా కాదా అనేది మనం గమనించాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను యథావిధిగా గ్రౌండ్ పిన్ మీద బ్లాక్ ప్రోబ్ని, అలాగే విసిసి మీద రెడ్ ప్రోబ్ని పెట్టాను. నేను కొంత రెసిస్టెన్స్ చూపించేస్తుంది.
సో ఇలా చూపించకూడదు యాక్చువల్గా. ఇంటర్నల్ డయోడ్ రెసిస్టెన్స్ కేవలం రెడ్ ప్రోబ్ని 20th పిన్ మీద అంటే విఎస్ఎస్ మీద గ్రౌండ్ మీద, అలాగే బ్లాక్ ప్రోబ్ని తీసుకెళ్లి 40th పిన్ మీద చూపించినప్పుడు సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ చూపించాలి. అంటే సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ డయోడ్ రెసిస్టెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. కానీ రివర్స్లో పెట్టినప్పుడు చూపించకూడదు, అసలు ఎటువంటి వాల్యూ చూపించకూడదు. కానీ ఇక్కడ సమ్ వాల్యూ చూపిస్తుంది కాబట్టి చూడండి, ఇక్కడ కూడా ఒక సమ్ వాల్యూ చూపిస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఏ ఫాల్టీ మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్ మీద కూడా నేను ఏం చేస్తున్నానంటే ఒక మార్క్ని వేస్తున్నాను. సో వేశాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టైం నేను ఎప్పుడైతే ప్రోగ్రామ్ చేస్తానో అప్పుడు ఈ మైక్రో కంట్రోలర్ని మనం చెక్ చేద్దాం, ప్రోగ్రామ్ అవుతుందో లేదో గమనించవచ్చు. మైక్రో కంట్రోలర్లో డంప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే ఏ మైక్రో కంట్రోలర్ అయితే ఫాల్ట్ లేదో అంటే బాగుందో ఆ మైక్రో కంట్రోలర్లో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రైట్ అవుతుంది, ఫ్లాష్ అవుతుంది, డంప్ అవుతుంది. అలాగే ఏ మైక్రో కంట్రోలర్ అయితే ఫాల్టీ ఉందో ఆ మైక్రో కంట్రోలర్లో మీకు ప్రోగ్రామ్ ఫ్లాష్ కాదు, డంప్ కాదు. అయితే ఇది ఒక ప్రోగ్రామర్, టాప్ 2011 టాప్ ప్రోగ్రామర్. దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ ప్రోగ్రామర్. ఈ ప్రోగ్రామర్లో ఆల్మోస్ట్ ఆల్ 8051 సిరీస్ మైక్రో కంట్రోలర్, పిక్ మైక్రో కంట్రోలర్స్, ఎట్మెగా మైక్రో కంట్రోలర్స్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. నేను దీన్ని యూఎస్బి కేబుల్తో, సో ఈ యూఎస్బి కేబుల్తో సిస్టమ్ కనెక్ట్ చేస్తున్నాను. సో సిస్టమ్ కనెక్ట్ చేసిన తర్వాత ఇండికేటర్ ఎల్ఈడి అనేది వెలగటం జరిగింది ఇక్కడ. సో పవర్ ఇండికేటర్ వచ్చింది, రెడీ ఇండికేటర్ లాంటిది ఏమీ వెలగలేదు. ఎప్పుడైతే ప్రోగ్రామ్ చేస్తామో అప్పుడు ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ 40 పిన్ మైక్రో కంట్రోలర్ సాకెట్, ఐసీ సాకెట్. ఇక్కడే మనం జనరల్గా మన మైక్రో కంట్రోలర్ని కనెక్ట్ చేస్తాం. అలాగే సిస్టంలో ఏం చేస్తాం అనేది చూద్దాం. ప్రస్తుతానికి బాగున్నటువంటి మైక్రో కంట్రోలర్ దాన్ని నేను తీసుకుని దీన్ని ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. సో ఈ జిప్ సాకెట్ను ఓపెన్ చేసి, దిస్ ఈస్ ZIF సాకెట్, జీరో ఇన్సర్షన్ ఫోర్స్, నో నీడ్ టు అప్లై సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ టు ఇన్సెట్ ద మైక్రో కంట్రోలర్ ఇంటూ ద సాకెట్. కాబట్టి ఈ జిప్ సాకెట్ అంటాం దీన్ని. ఈ జిప్ సాకెట్లో నేను మైక్రో కంట్రోలర్ పెట్టాను, ఆల్రెడీ నేను కనెక్ట్ చేసిన తర్వాత సో ఈ ఫ్లాష్ అప్లికేషన్ని చూద్దాం. నేను జిప్ సాకెట్లో, ప్రోగ్రామర్ యొక్క జిప్ సాకెట్లో 8089S51 అనేటటువంటి మైక్రో కంట్రోలర్ పెట్టాను. ఇప్పుడు ఈ 51 మైక్రో కంట్రోలర్ 40 కాదా అనేది యాక్చువల్గా ఇంతకుముందు చెక్ చేసాం మనం అక్కడ. ఇది ఫాల్టీ మైక్రో కంట్రోలర్ కాదు, అయితే ప్రోగ్రామ్ అయిపోవాలి యాక్చువల్గా. కాబట్టి నేను సిస్టంలోకి వెళ్తున్నాను. సిస్టమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఇప్పుడు టాప్ Win6 అనేటటువంటి ఫ్లాషర్ ప్రోగ్రామ్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫ్లాషర్ ప్రోగ్రామ్ ఓపెన్ అయిన తర్వాత మనకి స్క్రీన్ మీద ఇలా కనిపించడం జరుగుతుంది. దీంట్లో నేను ప్రస్తుతానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ చిప్ సెలెక్ట్ చేసి ఉందో గమనించాలి. 8089C51 సెలెక్ట్ చేసింది, కానీ నేను ఏం చేయాలి, 8080S51 అనేటటువంటి మైక్రో కంట్రోలర్ని సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చిప్ అనేటటువంటి ఆప్షన్కి వెళ్ళి మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది కీబోర్డ్ నుంచి 8089S51 అనేటటువంటి మైక్రో కంట్రోలర్ని నేను టైప్ చేసి సెర్చ్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. సెర్చ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఎట్మెల్ అనేది బయటకు వస్తుంది. ఎట్మెల్ దగ్గర క్లిక్ చేస్తే సో 8089S51 అనేటటువంటి మైక్రో కంట్రోలర్ని మనకు కనిపించింది. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత మైక్రో కంట్రోలర్ అనేది ఇక్కడ నేను ఏ మైక్రో కంట్రోలర్ సెలెక్ట్ చేసుకున్నానో ఆ మైక్రో కంట్రోలర్ ఇక్కడ సెలెక్ట్ అయినట్టు చూపిస్తుంది, చిప్ 8089S51. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ని అయితే నేను మైక్రో కంట్రోలర్లోకి డంప్ చేయాలనుకుంటున్నానో ఆ ప్రోగ్రామ్ని నేను ఇక్కడ లోడ్ ఫైల్ టు బఫర్ అనేటటువంటి ఆప్షన్ ద్వారా అది నేను బఫర్లోకి లోడ్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ పెట్టాను. ఆ డెస్క్టాప్ మీద GSM పంప్ మెయిన్ అనేటటువంటి దాంట్లో ఒక ప్రాజెక్ట్, ఇది GSM పంప్ కంట్రోలర్. ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి హెక్స్ ఫైల్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. దీంట్లో ఆబ్జెక్ట్స్లో ఉంది అది హెక్స్ ఫైల్. ఏ హెక్స్ ఫైల్ ఇక్కడ చూసారా, సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఓపెన్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత .hex ఇంటెల్ ఫైల్గా చూపించడం జరిగింది. ఆ .hex ఇంటెల్ ఫైల్ని నేను ఓకే చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా లోడ్ చేశాను బఫర్లోకి ఫైల్ని, చిప్ సెలెక్ట్ చేశాను. అలాగే ఇప్పుడు యాక్చువల్గా గో అని ఇచ్చేస్తే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెసింగ్లోకి వచ్చేస్తాయి. నేను ఫార్మేట్ ఎరేజ్ చేసుకోవాలనుకుంటే చిప్ని ఇక్కడి నుంచి కూడా ఎరేజ్ చేసుకోవచ్చు. చిప్ ఎరేజ్ అవుతుందో లేదో చూస్తున్నాను చూడండి. సో చిప్ ఎరేజ్ కింద కంప్లీట్
బ్లాంక్ కంప్లీట్ అని వచ్చింది. అంటే చిప్ ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రైట్ చేస్తున్నాను. ఏ హెక్స్ ఫైల్ అయితే నేను డంప్ చేయాలనుకుంటున్నానో ఆ ప్రోగ్రామ్ని నేను ఇక్కడ నుంచి రైట్ చేస్తున్నాను. దగ్గర క్లిక్ చేస్తున్నాను. సో రైట్. సో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రైట్ అయింది. రైట్ కంప్లీట్ అని కనిపించింది. అంటే ఇది ఫాల్టీ మైక్రో కంట్రోలర్ కాదు. ఈ మైక్రో కంట్రోలర్ అనేది మంచి మైక్రో కంట్రోలర్, అంటే వర్కింగ్ మైక్రో కంట్రోలర్ కాబట్టి అది ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ఫాల్టీ మైక్రో కంట్రోలర్ని, ఇంతకుముందు మనం టిక్ మార్క్ పెట్టుకున్నటువంటి ఫాల్టీ మైక్రో కంట్రోలర్ని నేను మీకు చూపిస్తాను. కంట్రోలర్ని ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇంటూ మార్క్ ఉంది దాని మీద. 8089S52 మైక్రో కంట్రోలర్ ఇది ఆల్రెడీ ఒక ఎర్రర్ ఉందనుకున్నాం ఇంతకుముందు. నేను దీని మీద ఫాల్ట్ అని మార్క్ కూడా చేశాను. సో ఆ ఫాల్ట్ ఉన్నటువంటి మైక్రో కంట్రోలర్ని నేను ఇప్పుడు ప్రోగ్రామ్ చేయడానికి చూస్తున్నాను. సో దిస్ ఈజ్ యువర్ ఫ్లాష్ ప్రోగ్రామ్. ఫ్లాష్ ప్రోగ్రామ్లో మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ సెలెక్ట్ చేసింది 8089S52 మైక్రో కంట్రోలర్. నౌ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద హెక్స్ ఫైల్. హియర్ ఈజ్ యువర్ హెక్స్ ఫైల్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఓపెన్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. డాట్ హెక్స్ ఇంటెల్ హెక్స్ ఫైల్ అని చూపిస్తుంది. ఓకే క్లిక్ చేశాను. సో బఫర్ దగ్గరికి వెళ్తే జనరల్గా మనకి బఫర్లో వాల్యూస్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ హెక్స్ చిప్ సెలెక్ట్ చేసి ఉంది. ఆల్రెడీ హెక్స్ ఫైల్ కూడా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ఎరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉన్నటువంటి మైక్రో కంట్రోలర్ అని మనం ఆల్రెడీ డిసైడ్ చేసాం. సో ఇప్పుడు నేను దీన్ని ప్రోగ్రామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ పిన్స్ సరిగ్గా కాంటాక్ట్లోకి రాలేదని చెప్తోంది. కాబట్టి ఆ పిన్స్ని సరిగ్గా చేసుకొని తర్వాత మనం మైక్రో కంట్రోలర్ని మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. అయితే నేను మళ్ళీ ఒకసారి పిన్స్ని నేను సరిగ్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ఒకసారి ఈ మైక్రో కంట్రోలర్ని యూజ్ చేసి మళ్ళీ పెట్టాను. పెట్టిన తర్వాత ఫాల్టీ అనుకున్నటువంటి మైక్రో కంట్రోలర్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. చూడండి, ఇది 8089S52 మైక్రో కంట్రోలర్. ఇది ఆల్రెడీ ఫాల్టీ అనేది ఇంతకుముందునే మనం మార్క్ చేసుకున్నాం ఇక్కడ. సో మార్కర్తో. సో అలాగే నేను VERROR అని కూడా రాశాను ఇక్కడ. రాసిన తర్వాత అయితే ఈ మైక్రో కంట్రోలర్ని నేను ఇప్పుడు ఫ్లాష్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇది ఆల్రెడీ మనం ఫాల్టీ మైక్రో కంట్రోలర్ అనుకున్నాం. ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది. ఓపెన్ అయ్యి ఉన్న తర్వాత నేను ఈ మైక్రో కంట్రోలర్ని నేను ఆల్రెడీ చిప్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని 8089S52 అని కనిపిస్తుంది. అలాగే ఆల్రెడీ హెక్స్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. హెక్స్ ఫైల్ ఆల్రెడీ ఇక్కడ హెక్స్ ఫైల్ ఉంది. అలాగే ఈ హెక్స్ ఫైల్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే చేస్తున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎరేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో బ్లాంక్ అయ్యి మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. తర్వాత బ్లాంక్ చేయడానికి చూస్తున్నాను. చూడండి, బ్లాంక్ ఎర్రర్ at 00 అని సంథింగ్ చూపిస్తుంది. అంటే ఏంటి? ఈ మైక్రో కంట్రోలర్ ఇంకా ప్రోగ్రామ్ కాదు. సో నేను రైట్ చేయడానికి చూసినప్పుడు రైట్ అయిపోయింది ప్రోగ్రామ్, అయినప్పటికి కూడా బ్లాంక్ అవ్వట్లేదు. ఇది చూడండి, ఇక్కడ గమనించండి. చూడండి, ఎర్రర్ చూపిస్తుంది. మళ్ళీ ట్రై చేస్తున్నాను, మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది. మళ్ళీ ట్రై చేస్తున్నాను, మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది బ్లాంక్ అవ్వాలి. కాబట్టి ఈ మైక్రో కంట్రోలర్ ఫాల్టీ మైక్రో కంట్రోలర్ అని గుర్తించాం. సో ఈ విధంగా మనం ఫాల్టీ మైక్రో కంట్రోలర్స్ని గుర్తించవచ్చు. ఈవెన్ దో ఒకవేళ ప్రోగ్రామ్ రైట్ అయిపోయినప్పటికి కూడా మనకు ఈ విధంగా చూపించినట్లయితే అది ఫాల్టీ మైక్రో కంట్రోలర్ కానీ గుర్తించాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ ఇక్కడ అయిపోయినప్పటికి కూడా అక్కడ ఇంటర్నల్ ఎర్రర్స్ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం అప్లికేషన్లో, అంటే ఎంబెడెడ్ అప్లికేషన్ ఏదైతే డిజైన్ చేసామో దాని హార్డ్వేర్లో ఈ మైక్రో కంట్రోలర్ని వాడినప్పుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో అవుట్పుట్ రాదు. అవుట్పుట్ రావాలంటే సక్సెస్ఫుల్గా మనకి బ్లాంక్ అవ్వాలి ఐసీ, అలాగే నథింగ్ బట్ ఎరేజ్ అవ్వాలి, అలాగే ఆ ప్రోగ్రామ్ అందులోకి హెక్స్ అనే ఫైల్ అనేది రైట్ అవ్వాలి. ఇక్కడ మనకు చూడండి, నేను బ్లాంక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చూడండి ఎర్రర్ చూపిస్తోంది. అది 8089S52 మైక్రో కంట్రోలర్. అలాగే ఐ హ్యావ్ సెలెక్టెడ్ హియర్ ద హెక్స్ ఫైల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని బ్లాంక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ రేట్ సమ్ అనేటటువంటి నెంబర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ అది ఫాల్టీ మైక్రో కంట్రోలర్ అని గుర్తిస్తాను. సో ఈ ఫాల్టీ మైక్రో కంట్రోలర్లోకి ఏ హెక్స్ ఫైల్ డంప్ కాదు. ఒకవేళ హెక్స్ ఫైల్ డంప్ అయినా, అంటే ఫ్లాష్ అయినా, అది రియల్ టైం ప్రాజెక్ట్లో లేదంటే ఈ ప్రోటోటైప్ ప్రాజెక్ట్లో, రియల్ టైం అప్లికేషన్లో అది ఎర్రర్ చూపిస్తూనే ఉంటుంది. ఆ డిజైన్లో మనకు పర్టికులర్ అవుట్పుట్ అనేది రావటం జరగదు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ ఛానల్ ఎయిమ్ టెక్నాలజీస్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ feel free to ask me any queries. Thank you very much for watching this video. This is Abdurrahman from AIM Technologies. Thank you so much.